అందరికీ నమస్కారం. గత జన్మలో రుణమును బంధాలుగా ఈ జన్మలో ఎలా కలుస్తారో తెలుసా? ఇతరులతో పూర్వజన్మలో మనకు గల రుణాలను బంధాలను తీర్చుకోవటానికి ఈ జన్మలో భార్యగా, భర్తగా, సంతానంగా, తల్లిదండ్రులుగా, మిత్రులుగా, నౌకర్లుగా, ఆవులు, గేదెలు, కుక్కలు ఇలా ఏదో ఒక రకమైన సంబంధంతో మనకి తారసపడుతుంటారు. ఆ ఇచ్చిపుచ్చుకునే రుణాలు తీరగానే దూరం అవ్వటం, మరణించడం జరుగుతూ ఉంటుంది. ఈ విషయాన్ని మనం చక్కగా అర్థం చేసుకోగలిగితే మన జీవిత కాలంలో మనకి ఏర్పడే సంబంధాల మీద మోజు కలగదు. ఇతర జీవులతో మన రుణాలు ఎలా ఉంటాయి అంటే, మనం పూర్వజన్మలో ఒక్కరి నుంచి ఉచితంగా ధనం కానీ వస్తువులు కానీ తీసుకున్నా, లేదా ఉచితంగా సేవ చేయించుకున్నా ఆ రుణం తీర్చుకోవటానికి ఈ జన్మలో మన సంపాదనతో పోషించబడే భార్యగా, సంతానంగా, మనతో సేవ చేయించుకునే వారిగాను తారసపడుతుంటారు. ద్వేషం కూడా బంధమే. పూర్వజన్మలోని మన మీద గల పగ తీర్చుకోవటానికి మనల్ని హింసించే యజమానిగా లేదా సంతానంగా ఈ జన్మలో మనకి వారు తారసపడవచ్చు. మనం చేసిన అపకారానికి ప్రతీకారం తీర్చుకోవటానికి ఈ జన్మలో శత్రువులుగానో దయాదులుగానో ఏదో ఒక రకంగా మనకు అపకారం చేసేవారిగా ఎదురవుతారు. మనం చేసిన ఉపకారానికి బదులుగా ఉపకారం చేయటానికి ఈ జన్మలో మిత్రులుగాను తారసపడుతుంటారు. ఉదాహరణకు ఒక జరిగిన కథ. కొల్లూరులోని మూకాంబిక తల్లి ఆలయం దగ్గర అడుక్కునే ఒక కుంటి బిచ్చగాడు ఉదయం 6 నుంచి రాత్రి 10 గంటల దాకా గుడి పక్కన బిచ్చమాడుకుంటూ ఉండేవాడు. ఈ వృత్తిలో నెలకి 10,000కు పైనే సంపాదించేవాడు. కానీ తను సౌకర్యవంతమైన జీవితం గడిపితే బిచ్చం వేయరని సాధారణ జీవితం గడుపుతూ రోడ్డు పక్కన ఎవరి పంచలోనూ పడుకుంటూ ముఖాముఖి తల్లి ఆలయంలో పెట్టిన ఉచిత భోజనాన్ని తింటూ చిరిగిన దుస్తులు ధరిస్తూ ఉండేవాడు. తన సంపాదనతో 2 కొడుకులను MBBS చదివిస్తున్నాడు. ఒకసారి మూకాంబిక తల్లి దర్శనానికి వచ్చిన ఒక మహానుభావుడు ఆ బిచ్చగాడిని చూసి ఇలా చెప్పాడు: పూర్వజన్మలో ఇతను 2 వ్యక్తుల దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చాలా బాధలో ఉన్నప్పుడు ఇతను ఇవ్వగలిగే స్థితిలో ఉండి కూడా ఇవ్వలేదు. అందుకే ఈ జన్మలో తను కష్టపడి సంపాదిస్తూ ఉన్న తను బాధలు పడుతూ వాళ్ళను చదివిస్తూ వాళ్ళ రుణాన్ని తీర్చుకుంటున్నాడు. అంతేకాక మనకు తెలిసి తెలియక చేస్తున్న చిన్న చిన్న తప్పులు కూడా మనకు బంధాలవుతాయని నిరూపించే ఒక కథ. ఇలాంటివి మనం తెలిసి తెలియక చాలా చేస్తూ ఉంటాం. మనం ఇతరుల నుంచి మొహమాటం చేతనో, మర్యాదకో, కృతజ్ఞతకో, గౌరవంతోనో లేదా మరే ఇతర కారణాల ద్వారానో ఉచితంగా స్వీకరించినవన్నీ కర్మబంధాలకి జనన మరణ చక్రంలో మనల్ని బంధిస్తాయి. కొత్త వాళ్ళ నుంచి పెన్ను లాంటి వస్తువులను తీసుకోవటం, మన పెట్టెల్లాంటి మోయించడం, పక్క వాళ్ళ షాప్కి వెళ్తుంటే నాకు ఫలానది తీసుకురా అని చెప్పడం, ఇలాంటివి అనేక సందర్భాలలో ఇతరుల సేవలను ఉచితంగా తీసుకుంటాం. అవి కర్మబంధాలవుతాయి అని తెలియక మన జీవిత కాలంలో చేసే ఇలాంటి వేల కొద్ది కర్మబంధాలలో చిక్కుకుపోతుంటాము. 6 అడుగుల త్రాచుపాము విషం ఎంత ప్రమాదకరమో అలాగే అంకుళం త్రాచుపాము విషం కూడా అంతే ప్రమాదకరం. అలాగే కర్మ ఎంత పెద్దదైనా చిన్నదైనా దాని ఫలితం దానికే ఉండి తీరుతుంది తప్ప మాయం కాదు. కాబట్టి ఇప్పుడు ఆలోచిద్దాం, ఈ కర్మబంధాల నుంచి ఎన్ని జన్మలెత్తినా మనం తప్పించుకోగలమా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ధన్యవాదాలు.